శ్రేణులందరూ కష్టపడాలని ఆ తర్వాత 5 ఏళ్లు ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత దాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, మైనార్టీలు, ముఖ్యంగా మహిళలు బీజేపీలో చేరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరడం ఆనందం కలిగించిందని, ఇదే స్ఫూర్తితో మరో 4 రోజులు కష్టపడి తనకు బలం చేకూరేలా పనిచేయాలని కోరారు. సుజనా చౌదరి విజయ పదవిలో దూసుకువెళ్తున్నారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దేవినేని ఉమా కోరారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, డెవలప్మెంట్ ఓరియంటేషన్ అన్నీ కూడా అందరికీ తెలుసు. మూడో పార్టీ జనసేన పార్టీ అతి చిన్న వయసు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు కూడా యువతి యువకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూటమి ఏర్పడి ఈ ఎన్నికలకు తెలిసింది. ఈ దుష్ట పాలన, అరాచక పాలన పరిమి కొట్టాలి అని అంటే మూడు పార్టీలు కలిసి జనవరి 2వ వచ్చి మే 11వ తేదీ ఎప్పుడు వస్తుందో ఓటు ఒక వేసి జూన్ 4వ తేదీ బ్యాలెట్ కోసం మద్దతు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం ఉన్నారు. ముస్లిం 2వ ఖండాలుగా వచ్చి ఇది 5వ రోజు. ముస్లిం అనేక మంది నోట్లో పెట్టారు పార్టీ వాళ్ళు నిజంగా సోషల్ మీడియా చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ముస్లింస్కి, క్రిస్టియన్స్కి భారతీయ జనతా పార్టీ కూట మీద అన్యాయం చేయబోతుందని ఏమీ లేదు. ఈ దేశ పౌరులందరూ ముస్లిం సోదరుడైనా, క్రిస్టియన్ సోదరుడైనా, హిందువైనా అందరూ కూడా ఒకటే సెక్యులర్ భావాలతో భారతీయ జనతా పార్టీ కూట ముందుకు తీసుకెళ్తుంది. ఏ కులమైనా, ఏ మతమైనా ఒక భారతీయ పౌరులందరికీ కూడా ఒకే విధంగా